రైట్. ఒకసారి చంద్రశేఖర్ పెమ్మసాని గారు ఎప్పుడు ఇది 2025 ఫిబ్రవరి 24న ఒక ట్వీట్ చేశారు. అదొకసారి స్క్రీన్ పైన చూద్దాం. అనగాని సత్యప్రసాద్ గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వమో ఏం చెప్పిందంటే 2025 జనవరి 20 నుంచి రీసర్వే కొత్తగా మేము ప్రారంభిస్తున్నామని చెప్పారు. అంటే వాళ్ళు చెప్పింది ఎప్పుడు జనవరి 20 ఫిబ్రవరి 24 అంటే కేవలం 20 రోజుల వ్యవధి నెల రోజుల వ్యవధిలో ఒక ట్వీట్ పెట్టారు సార్. ఏముంది అందులో అంటే 397 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇందులో ఎందుకు చేశారంటే 6680 గ్రామాల్లో గ్రామీణ భూ రికార్డుల పునఃసర్వే తొలి దశను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో ఈ 397 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ప్రోత్సాహకంగా వచ్చిందని పెమ్మసాని గారు ఒక ట్వీట్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? ఎవరు తీసుకొచ్చారు ఈ సంస్కరణ? ఎవరు చేశారు ఈ భూ సర్వే? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రోత్సాహకం వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు, ఇది నేనే తీసుకొచ్చానని. సార్, పెమ్మసాని గారు ఆ రోజు పెట్టింది 2025 ఫిబ్రవరి 24 పెట్టినటువంటి ట్వీట్ చూస్తుంటే ఈ క్రెడిట్ చోరీ అనేది ఎంత బాగా జరుగుతోంది ఈ రాష్ట్రంలోనే అర్థమవుతుంది. పైగా అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు, దొంగలు దొరికిపోయాక ఇది చంద్రబాబు కాలుగోటికి సరిపోరంట జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇది కాలుగోరు కూడా గొలుచుకుంటున్నారా ఆయన? చంద్రబాబు నాయుడు గారు కాలుగోరు ఎంత పొడవు ఉందని? అంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న మంత్రి కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడుకోవటమే కానీ కోర్స్ ఉండొచ్చు. ఆయన గురించి మీరు నేను కంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని అడిగితే బాగా చెప్తారు. పేపర్లో గొప్పగా రాశారు. అంటే ఇక్కడ ఈశ్వర్ గారు వాళ్ళ టీవీ డిబేట్లలో ఒక అనలిస్ట్ కూర్చొని ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళు మాట్లాడొచ్చు, మనం వదిలేద్దాం, మనం విషయం మాత్రమే మాట్లాడదాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇందాక మీరు పెమ్మసాని గారు 25 ఫిబ్రవరిలో పెట్టారన్నారు. 17,461 రెవెన్యూ గ్రామాలుంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేయించినవి 6,800 రెవెన్యూ గ్రామాలు. మన ఆ గ్రాఫిక్స్ లో ఉంటుంది, ఆ పాయింట్ కూడా వేయండి. కరెక్ట్. 6,800 గ్రామాలను పూర్తి చేశారు. దాన్ని ఆయన పెట్టుకున్నాడు. అదే కరెక్ట్. అదే దాన్ని ఆయన పెట్టుకొని మన 24కి గవర్నమెంట్ మారిపోయింది కదా, అప్పటికి మీరు 6,800 గ్రామాల్లో పూర్తి చేశారు. ఇంకా మిగిలిందండి దాదాపు ఇంకొక 1,400 లేకపోతే ఒక 500 ఇంకో 1,500 గ్రామాలు మిగిలి ఉన్నాయి. 17,000లో 6,000 పోతే 7,000 పోతే దాదాపు 10,000కి పైగా మిగిలి ఉన్నాయి. వాటిని చేయకపోగా చేసినట్టుకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బుల్ని వీళ్ళు తీసుకునే దానికి ఈ కార్యక్రమాలన్నీ పెట్టుకున్నారు. సో రెవెన్యూ మంత్రి గారు అంటంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తాన్ని చేయటం కోసం ఎంత టెక్నాలజీని వాడాడండి. అసలు టెక్నాలజీకి ఆద్యులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో? చెప్పుకునేది ఎవరు? విజనరీ ఎవరు? కానీ ఆయన ఎందుకు వాడలేదు మాకైతే అర్థం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దీనిలో వాడినటువంటి టెక్నాలజీ మీకు చెప్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. దీనిలో ఒక 2 యూరోపియన్ నుంచి వచ్చినటువంటి 2 విమానాలు అంటే సర్వే కోసం. యూరోప్ ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ, ప్రపంచంలో కల్లా అత్యంత డెవలప్డ్ కంట్రీ యూరోప్. అక్కడి నుంచి ఒక 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200 డ్రోన్స్, ఈ మొత్తం తీసుకొచ్చేసి 13 కంబైన్డ్ జిల్లాలో రోవర్లు కూడా తెప్పించారు. వీటితో పాటు సర్వే చేసేటువంటి వీళ్ళందరికీ 70 సార్లు సర్వే ట్రైనింగ్స్ ఇచ్చారు. ఎక్సలెంట్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎక్కడ తప్పు జరగకుండా. ఇదంతా ఎవరి నేతృత్వంలో జరిగింది? సర్వే ఆఫ్ ఇండియా. అక్కడ డైరెక్టర్ సింగర్ ఏమన్నారు తెలుసా? విజయనగరం లేకపోతే శ్రీకాకుళం ఒక మీటింగ్ లో మాట్లాడుతూ అసలు ఇంత అద్భుతమైన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడో జరగాల్సింది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. నేను ఈరోజు గర్వపడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం కోసం. నీతి ఆయోగ్, మన ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ పెట్టుకున్నాం కదా, నీతి ఆయోగ్ అన్ని విషయాల్లో మాట్లాడుతుంది, ఈ సర్వే విషయాల్లో మాట్లాడింది. కానీ ఇంత టెక్నాలజీ వాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కాలిగోటికి ఇంకొకళ్ళు సరిపోతారా? టెక్నాలజీ అని చెప్పుకొని టెక్నాలజీని వాడినటువంటి వ్యక్తులు కాలిగోటికి జగన్మోహన్ రెడ్డి గారు సరిపోతారా? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. సో ఈ ప్రజలు ఆలోచించుకునే క్రమంలో ఇంకొక అంశాన్ని మాత్రం దేర్ యు షుడ్ నాట్ మిస్. ఇక్కడ ఇందాక పాషా గారు కూడా ఒక మాట అన్నాడు, చెప్పుకోవటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అడ్వకేట్ గారు కూడా అన్నారు, మీరు కూడా పదే మమ్మల్ని అందరినీ కూడా టింకరింగ్ చేస్తున్నారు, గుచ్చుతూ ఉన్నారు మమ్మల్ని ఎక్కడో పెట్టి, మీరందరూ ఎందుకు చెప్పుకోలేకపోయారని. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటేనే చెప్పుకున్నట్టు కాదు, ఆయన యంత్రాంగం ఏమైపోతుంది. అఫ్ కోర్స్ నేను ఇందాక చెప్పినట్టుగా
ఇట్ వాజ్ ఎ గ్రేట్ లెసన్ ఫర్ అస్. కరెక్ట్. ఈ గుణపాఠాన్ని మేము తీసుకొని ప్రతి అంశాన్ని ప్రజలకి, అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ అంటే ఒక స్లోగన్ ఇచ్చాడు. ఈ ఎడ్యుకేట్ అంటే డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదా పీజీ, పిహెచ్డీలు కాదు. ఎడ్యుకేట్ సొసైటీని ఎడ్యుకేట్ చేయడం. ఎట్లా నువ్వు ఒకదాని తర్వాత కల్చరల్గా నువ్వు ఎడ్యుకేట్ చేసుకోమంటాడు. కల్చరల్ అంటే చెప్పుకుంటూ పోండి, లేకపోతే వింటూ పోండి, లేకపోతే చూస్తూ పోండి. దీన్ని నువ్వు దొంగ వచ్చేసి వాడు దొంగతనానికి అలవాటు పడ్డవాడు, మోసానికి అలవాటు పడ్డవాడు, వాడు ఆఖరికి ఏం చేస్తాడు? గందరగోళం చేయడానికి సైతాన్ని ఏం చేస్తుంది? గందరగోళం చేస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ మీరు ఇందాక బాగా చెప్పారు. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో ఏముంది? సైతాన్ ఉంది. గందరగోళానికి గురైపోయారు ప్రజలు మొత్తాన్ని. సో కాలిగోటికి ఇక్కడ ఎవరు సరిపోతారు? దయచేసి ఇలాంటి మాటలు రెవెన్యూ మినిస్టర్ గా అనొచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఉన్న రెవెన్యూ మినిస్టర్ ఇప్పుడు వచ్చి మాట్లాడాడు అనుకోండి, అంతే కదా. రైట్, ప్లీజ్. ఒక చిన్న విషయం సార్, ఇందాక అనగాని గారు ఒక మంచి మాట చెప్పారు. ఇండైరెక్ట్ గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేశాను అని ఒప్పుకున్నారు. ఎట్లా అంటే ఆయన చెప్పిన మాట ఏంటి? లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేదు, మేమే 2018లో భూదార్ అన్న పేరు మీద తీసుకొచ్చాము అని చెప్పి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ కాదు, మాది. మీదైనప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర పన్ని ఆ IVRS కాల్స్ ఎందుకు చేశారు? లేదు కేంద్ర ప్రభుత్వం 2008లోనే తీసుకొచ్చింది అని చెప్పేసి నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ పేరు మీద తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే మరి మీరు ఎలా చెప్పారు అబద్ధం? ఎలా ప్రజలకి కాల్స్ చేసి మోసం చేశారు? ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ తినేస్తున్నారని చెప్పేసి, ల్యాండ్ లాగేసుకుంటున్నారని చెప్పేసి మోసం చేశారు? దయచేసి అనగాని గారు చెప్పాలి. చివరిగా అనగాని గారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని దిష్టి బొమ్మ అన్నారు. ఇంకోటి అది భూరక్ష కాదు, భూ భక్ష అని చెప్పేసి అన్నారు. రక్ష కాదు, భక్ష. నేను ఒకటే విషయం, ఈ డైలాగులన్నీ సినిమాలలో బాగుంటాయి సార్, అవును, కానీ ప్రజలకి మంచి చేసేటప్పుడు ఈ డైలాగులు పనికిరావు. ప్రజలకి మంచి అనేది ఎలాంటిది ఆశించకుండా చేసేటటువంటి మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయారు. మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశాడు, ఆ పని మేము కూడా చేయబోయాము, మేము చేయలేకపోయాము, మా వల్ల కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయింది, హ్యాట్స్ ఆఫ్ అని జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సార్. జూపూడి గారు ఒక మాట అన్నారు, ఎడ్యుకేట్ చేయడం అనేది. నిజంగా సొసైటీని ఎడ్యుకేట్ చేయాలి. ఇట్లాంటి అంశాల్లో ఎడ్యుకేట్ అంటే ఏంటంటే చైతన్యవంతం చేయాలి. ప్రతి అంశం పైన వాళ్ళకి సమగ్రమైనటువంటి అవగాహన వచ్చేలా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అన్నారు కదా, పైన దేవుడు ఉన్నట్టు కింద ప్రజలు ఉన్నట్టు మధ్యలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రజలకి నిత్యం వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం ఒకటైతే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాలి.